టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలు తీయడంలో అతడిది అందవేసిన చెయ్యి. యంగ్ హీరోలను వెండితెరకు గ్రాండ్ గా పరిచయం చేయాలన్నా అతడికి తిరుగులేదు. టాటా సుమోలో గాల్లోకి ఎగరాలంటే మనం ఆ డైరెక్టర్ సినిమాలోనే చూస్తాం. అతడే వివి వినాయక్. అఖిల్ సినిమా రిలీజ్ అయ్యాక వినాయక్ రాత మారింది. ఆ సినిమా ముందు వరకు వినాయక్ తో సినిమాలు చేసేందుకు క్యూలో ఉండే స్టార్ హీరోలు ఇప్పుడు వినాయక్ పేరు చెబితేనే ముఖం తిప్పేసుకుంటున్నారట. అఖిల్ డిజాస్టర్ అవ్వడం వినాయక్ కెరీర్ కే పెద్ద మచ్చగా మిగిలింది. ఎన్నో అంచనాలతో అక్కినేని నవమన్మధుడు అఖిల్ డెబ్యూ మూవీని తెరకెక్కిస్తే అఖిల్ ఏకంగా 30 కోట్లు నష్టపోయింది. ఈ సినిమా దెబ్బకు వినాయక్ వద్దకు వస్తున్న నిర్మాతలతో నాకు 2 నెలల టైం కావాలి, ముందు నేను రెస్ట్ తీసుకోవాలి అంటున్నాడట వినాయక్. అంటే అర్థమవుతోంది వినాయక్ లో నిర్వేదం ఎలా ఉందో అర్థమవుతోంది. వరుసగా పరాజయాలు ఎదురవడంతో వినాయక్ లో అసహనం కనిపిస్తోంది. దీంతో సినిమాలు చేయాలా వద్దా లేదా అని లాంగ్ గ్యాప్ తీసుకుని కొద్ది రోజుల పాటు పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేద్దామా అన్న డైలమాలో వినాయక్ పడినట్లు ఫిల్మ్ నగర్ లో వినాయక్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. నిజం చెప్పాలంటే ఠాగూర్ తర్వాత ఆ స్థాయి బ్లాక్ బాస్టర్ వినాయక్ కెరీర్ లో కనబడనే లేదు. అఖిల్ రిజల్ట్స్ తర్వాత చిరంజీవి మనోడితో సినిమాకు సాహసిస్తాడని అనుకోలేం. ఎన్టీఆర్, మహేష్ కూడా ఇతర డైరెక్టర్లతో సినిమాలు కమిట్ అవుతున్నారే తప్ప వినాయక్ గురించి పట్టించుకునే స్థితిలో లేరు. ఈ టైంలో వినాయక్ కు ఏ హీరో ఛాన్స్ ఇస్తాడో ఇప్పుడే తేలేలా లేదు. ఇక వినాయక్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా ఆ దేవుడికే తెలియాలన్నట్టుగా ఉంది పరిస్థితి.